ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇవన్నీ మన బండ్లే, మొత్తం మన ఫ్యాక్టరీకి వచ్చినవే. అంటే మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది, లాస్ట్లో ఉన్నది. వాడు చెప్తా అంటే చూడండి, మొత్తానికి అయితే గులాబ్ జాములు గులగలు ఆడుతున్నాయి లోపల నుంచి. బండిని ఊపేస్తాడు చూడండి. చూడండి, మన బండికి అయితే మొత్తం ప్లాట్ఫామ్ అయితే మొత్తం లేపగొట్టేసినాడు. ఇది చూడండి, మనకైతే ఎప్పుడైనా సెల్ఫ్ అవ్వకపోతే పైదానికి కిందానికి రెండుకి కటింగ్ ప్లేయర్ కానీ ఏదైనా పెట్టి మనం కానీ కొట్టినామంటే డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది. చేసీలో వచ్చేసి మన సిలిండర్లు ఉంటాయి కదా, సిలిండర్లకు పైన అయితే ఇలా ఉంటుంది రెడ్ కలర్వి. ఈ బండికి అయితే ప్లాట్ఫామ్ అయితే చేస్తున్నారు. కమింగ్ సూన్ మన బండి కూడా ప్లాట్ఫామ్ అయితే చేయించాలా. చూడండి, మన ఎంఎన్వి బండి అయితే 15 XP అయితే వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాము కోలార్లో. వైజాగ్ వెళ్ళి వచ్చేలోపే మళ్ళీ కావాలో అయితే పగిలిపోయింది టైర్ వచ్చేసి. దీనైతే వారంటీ క్లెయిమ్కి అయితే ఇవ్వాలి టైరు. సాయి బండి అయితే లోడ్ చేసుకొచ్చినాడు. నిన్నైతే మన బండి మొన్న ఇంట్లో అయితే వెళ్ళింది మన బండి. వేరే డ్రైవర్కి అయితే పంపించి శ్రీకాకుళం మన లోడ్ చేయించుకొని వచ్చాడు. అటే కార్ వేసుకొచ్చాడు. ఇప్పుడు మన సాయి బండ్లో అయితే మనం వెళ్తున్నాం ఫ్యాక్టరీ దగ్గరికి. మన బండి అయితే నైట్ వచ్చిన సీరియల్, మనం ఎవరు వెళ్ళలేదు. దానివల్ల అయితే ఇప్పుడు సాయి బండితో వెళ్తున్నాం. వినాయకుడు బొమ్మలు అయితే ఇక్కడైతే మన హరిపాలెం దగ్గర అక్షతాపురం సైడ్ మనకైతే లోడింగ్లు అవుతున్నాయి. ఇక్కడ నుంచి మనకైతే ఎవరు లోడింగ్ చెప్పలేదు. మన వాళ్ళు లోడింగ్ అంతా ఎవరు చెప్పలేదంట. మొత్తం అన్యాయం చేసి మన వాళ్ళంతా డైరెక్ట్ చేసుకునేసినారు. ఈ రుషి డెకోర్ లిమిటెడ్ అంట. మనకైతే ఈ ఫ్యాక్టరీ కర్ర ఫ్యాక్టరీ మొత్తం చూడండి, అంతా కర్రే, మొత్తం ప్లైవుడ్ కోసం అయితే. లోపల అయితే మన బండి అయితే ఉంది, లోపల వేరే వాళ్ళ దగ్గర అయితే పెట్టించినాము. సాయి అయితే ఎంట్రీ చేస్తున్నాడు. చూడండి, ఇవన్నీ మన బండ్లే, మొత్తం మన ఫ్యాక్టరీకి వచ్చినవే. ఒకసారి ఇక్కడికి రావడం మళ్ళీ వెళ్ళడం లేవు. ఇక్కడ రావడం మన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. చేతులు చూడండి, ఇది మన మదనపల్లి బండి ఎస్ఎల్వి ట్రాన్స్పోర్ట్. ముందర నుంచి చేద్దాం. జీవీఎస్ ఇప్పుడు మదనపల్లి సైడే, శ్రీ వెంకటేశ్వరను. ఇది మదనపల్లె. ఇది మదనపల్లి కదా, నాకు తెలిసింది. చూడండి, మదనపల్లి అని తెలిసింది నాకు. మన బండి అయితే 3 రోజుల నుంచి ఇక్కడ ఉంది లోడింగ్తో, అన్లోడ్ అవ్వలేదు. వేరే డ్రైవర్ దగ్గర, ఈ బండి డ్రైవర్ దగ్గర అయితే అక్కడ లోపల పెట్టించినాము. చూడండి ఎట్టుందో, గెత్తు మారేరుక అన్లోడింగ్ అవుతుంది అక్కడ అని అయితే పెట్టించినాడు. మన బండి అయితే పెడుతున్నాము. ఆ బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మనోడైతే ఆపరేటర్ అయితే దిగాడు చూడండి, అదే మన ఆపరేటర్. చూడండి, మన బ్రేక్ లైట్లు అయితే ఫుల్ ఎఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. వర్షాకాలంలో కూడా మంచిగా ఉంటుంది. చూడండి, అన్లోడింగ్ పాయింట్లకి అయితే పెడుతున్నాడు మా సాయి అన్న. చూడండి, మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ట్రైన్తో. ఏడ యాంగిల్ లేపేస్తాడు. మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది, లాస్ట్లో ఉన్నది. వాడు చెప్తా అంటే చూడండి, మొత్తానికి అయితే గులాబ్ జాములు గులగలు ఆడుతున్నాయి లోపల నుంచి. బండిని ఊపేస్తాడు చూడండి. కొత్తగా బండి కొనుక్కొని ఎవరైనా తెచ్చినాడంటే అంతే, ఇంకా మళ్ళీ వర్షం కూడా పడేటట్టుంది. చూడండి, మన బండికి అయితే మొత్తం ప్లాట్ఫామ్ అయితే మొత్తం లేపగొట్టేసినాడు. ఇక్కడ ఒకటి అటు ఒకటి పట్టుకున్నది. చేతితో వద్దులే ఉండు, రాడ్తో కొట్టేద్దాం, ఉంగిపోతుంది లోపలికి. అవి కోసుకుంటాయి. చూడండి, మన సాయి అయితే దాన్ని అయితే లోపలికి కొడుతున్నాడు. చిన్న మొక్క పెట్టి అక్కడ కట్టి చేస్తే అక్కడ సరిపోతుంది. నాని అని బండితో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు. ఇలా జస్ట్ మిస్ బంకులో డీజిల్ అయిపోయింది, బంకులోకి వచ్చి ఆగింది. అన్న రివ్యూ అంటే చెప్పన్నా, రివ్యూ అంటే చెప్పు. చూడండి, మా అన్న అయితే పంపు కొడుతున్నాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు పంపు కొట్టిస్తాడు. మన సెన్సార్ బండ్లకైతే ఏమంటే 2-3 సార్లు సెల్ఫ్ కొట్టినామంటే అవ్వలేదంటే, డీజిల్ అందుకోలేదంటే, లేదంటే బ్యాటరీ డౌన్ అయిపోయిందంటే మళ్ళీ డైరెక్ట్ కొట్టాల్సిందే, లేకంటే అవ్వదు కొంతసేపు. మన వాళ్ళకైతే బంక్లో అయితే లేట్ అయిపోతుంది అనేసి తిమ్మంటున్నారు. దానికోసం అయితే డైరెక్ట్ కొడుతున్నాను కింద వెళ్ళి, మీకైతే చూపిస్తాను కింద. ఇది చూడండి, మనకైతే ఎప్పుడైనా సెల్ఫ్ అవ్వకపోతే పైదానికి కిందానికి రెండుకి కటింగ్ ప్లేయర్ కానీ ఏదైనా పెట్టి మనం కానీ కొట్టినామంటే డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది. చేసీలో వచ్చేసి మన సిలిండర్లు ఉంటాయి కదా,
సిలిండర్లకు పైన అయితే ఇలా ఉంటుంది రెడ్ కలర్వి. ఇక్కడ బ్రిడ్జ్ కింద అయితే టమాటాలు అయితే మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మార్కెట్ దగ్గర అయితే పెట్టుకోకుండా ఇక్కడ మనకి బ్రిడ్జ్ కింద అయితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుని అయితే అన్లోడ్ చేసుకుంటారు మన బండిలో. చూడండి మనకి డీజిల్ వీకేషన్ కూడా ఈ బ్రిడ్జ్ కిందే, అందుకే గోడ దగ్గర అయితే పెట్టేస్తాను బండి. మనమైతే ఈ బస్సులో అయితే జర్నీ చేయబోతున్నాము. బండి అయితే ఇక్కడే పార్కింగ్ చేసి నేనైతే బస్సులో మా ఊరికి వెళ్ళిపోతున్నాను వినాయక చవితి అనేసి. దానికోసం అయితే మన బస్సు అయితే కొంత దూరం వచ్చిన తర్వాత ఎల్లమంచిల దగ్గర అయితే రిలయన్స్లో డీజిల్ కొట్టిస్తున్నారు. అంతవరకు అయితే మనకైతే బ్రేక్ అయితే ఇచ్చినారు. మనమైతే బ్రేక్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాము. చూడండి మనకైతే బస్సులో అయితే స్నాక్స్ బాక్స్ ఇస్తారు మణికంఠ ట్రావెల్స్. మనమైతే ములబాగలకి అయితే వచ్చినాము. మన MNV 15 XPకి అయితే పైన యాంగిల్ అయితే కొంచెం కట్ అయిపోయినాయి. అయితే మన కార్తీక్ వాళ్ళ షెడ్ ఇది ములబాగల్ బైపాస్లో ఉంటుంది KMD. చూడండి ఇక్కడైతే మొత్తం బాడీ వర్క్లు అంతా చేస్తారు. చూడండి ఈ బండికి అయితే ప్లాట్ఫామ్ అయితే చేస్తున్నారు. కమింగ్ సూన్ మన బండి కూడా ప్లాట్ఫామ్ అయితే చేయించాలా. ప్లాట్ఫామ్ ఇందులో వెరైటీలు అయితే ఉంటాయి. అందులో ఉండేది తీసి ఇక్కడ కింద పడేసినారు, మొత్తం పోయిందని. అంతా వెస్ట్ సైడ్ ఇది. చూడండి గ్యాస్ లారీలు కూడా బాల్డే బిల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే FC కోసం అయితే మొత్తం రీఫిట్టింగ్ చేస్తున్నారు మొత్తం అంతా. ఇక్కడైతే జాయింట్ అయితే ఊడిపోయింది, ఇక్కడ కూడా ఆఫ్ అయితే ఊడిపోయింది సగానికి. చూడండి ఇదైతే లైలాండ్ హాఫ్ బాడీ. చూడండి మన MNV బండి అయితే 15 XP అయితే వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాము కోలార్లో. మనకైతే ఇది హౌసింగ్ సిలిండర్లు, ఇవి హౌసింగ్ రాడ్. ఇది వచ్చేసి మనకైతే సైలెన్సర్ BS6ది. ఇవైతే సిలిండర్లో. ఇంకైతే ఇక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి. ఇదైతే డీజిల్ ట్యాంకు, ఇది యాడ్బ్లో ట్యాంకు. ఇదైతే మనకి గేర్ బాక్స్, ఇక్కడ క్లచ్ లోడింగ్ వస్తుంది. ఇదైతే ఇంజను. ఇలాగే మనం ఫ్రంట్కి వచ్చినామంటే ఇక్కడైతే మనకి రేడియేటర్. సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మన కింగ్ పిన్లో ఫ్రంట్ ఎయిర్ ట్యాంక్ అక్కడ ఉంది ముందర. సస్పెన్షన్ కట్టలో పైన చేసేవంత మామూలే. ఇది ఫ్రంట్ ఐబీము. ఫ్రంట్ అయితే మనకైతే ఇలా ప్లేట్ ఉంటాయి కదా, దాని మీద అయితే పెడతారు. బ్యాక్ అయితే అలాగే చేస్తారు. ఫ్రంట్ మన కింగ్ పిన్లు ఉంటాయి కాబట్టి. మనకైతే ప్రో ఇచ్చారు 15 XP అని లేదంట, ఓన్లీ 15 అనే దానికే పెడుతున్నాడు అలైన్మెంట్. వీడైతే మా తమ్ముడు లైట్ వేస్తే కానీ కనపడలేదు. సెన్సార్లు అయితే ఫిట్ చేసినారు ఇటు సైడ్. మనకైతే 3 అయితే సెన్సార్లు ఫిట్ చేసినారు. బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఒకటి ఫిట్ చేయలేదు, లాస్ట్ అయితే ఫిట్ చేస్తున్నారు. మొత్తం సెన్సార్ అంతా డిటెక్ట్ చేసుకుంటుంది, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది లెఫ్ట్కి కానీ రైట్కి కానీ షేకింగ్ ఉంటే. చూడండి ఇదైతే ఫ్రంట్ ఒకటి అయితే 18 ఉంది, ఒకటి వచ్చేసి 9 ఉంది, బ్యాక్ అయితే 21 ఉంది. ఇంకోటి ఫిట్ చేస్తున్నారు, అది ఆన్ చేస్తే తెలుస్తుంది. చూడండి అక్కడైతే ఆన్ చేసినాడు. మనకి ఇక్కడ కూడా ఇదైతే కంప్లీట్గా ఓకే అయింది. ఒకటైతే మనకైతే రెడ్లో చూపిస్తుంది. చూడండి అడ్జస్ట్మెంట్ మనకి బ్యాక్ సైడ్ అయితే చేస్తారు ఇప్పుడు. చూడండి ఈ టైర్ అయితే మనకైతే ఓ ట్రిప్ కూడా నడవలేదు. మనకి ఫ్రంట్ అయితే లాస్ట్ ట్రిప్లో చూపించాను కదా, టైర్ అయితే మనకి రాజానగరం షోరూంలో ఉన్నప్పుడు ఒక రౌండ్ ఆ టైర్ పగిలిపోతే మనకి ఇది నెల్లూరులో వేస్తే మళ్ళీ రిటర్న్ ఉంది. వైజాగ్ వెళ్ళి వచ్చేలోపే మళ్ళీ కావాలో అయితే పగిలిపోయింది టైర్ వచ్చేసి. దీని అయితే వారంటీ క్లెయిమ్కి అయితే ఇవ్వాలి టైరు. మనకైతే రిపోర్ట్ అయితే వచ్చింది డాక్టర్ రిపోర్ట్ మొత్తం అంతా సెట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇంకా బయలుదేరచ్చు. చూడండి మనకైతే ఫిట్టింగ్ అయితే వేస్తున్నారు. వాళ్ళు ఫిట్టింగ్ అయ్యేటప్పుడైతే మనమైతే చెక్ చేసుకోవాలి, అంటే ఎప్పుడైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం చెక్ చేసుకోకుండా ఉన్నామంటే ఏదన్నా కొంచెం మిస్టేక్ అయినా మనకి రన్నింగ్లో మన కంప్లైంట్ ఇబ్బంది అయిపోతుంది. పెద్ద పెద్ద కంప్లైంట్లు వస్తాయి, మళ్ళీ ఊడిపోతాయి యూ క్లాంప్లో. మనోడైతే చెక్ చేసుకుంటాడు ముందర మోహన్, ఎందుకంటే ఇటు మోహన్ పోతాడు కాబట్టి మనోడు చెక్ చేసుకుంటాడు. కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం అయితే మొత్తం చెట్లు వేసుకొచ్చి మన్నంతా వెనకాల ఉందనేసి మొత్తం వాటర్ సర్వీస్ చేస్తున్నారు.
ఫుల్ సర్వీస్ అయిపోతుంది. మొత్తం అంతా ఎర్రమంట అంతా ఎగురుతుంది. ఇక్కడ కింద చూడండి మొత్తం అంతా వాటర్ సర్వీస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ట్యాబ్లో అయితే వస్తున్నాడు మనోడు, 40 ఇంటికాడ నుంచి ఎత్తుకొచ్చేసినాడు. జేబులో చేరుకున్నాడు. ఇడు ఎన్ని వీడియోలో చెప్తారు? ఆ పైప్ మార్చేంతవరకు చెప్తా. అదే నీళ్ళు పైప్ ఏంది దాన్ని సరిపోయే పైప్కి ఈ తుకడ పైప్కి తేడా లేదా? అది పైప్ పోతే వాడు ఏమేమి అడిగితే అవన్నీ తీసేయాల. పాకపోతే నువ్వేమి అడిగితే నేను తీసా. వాడేమేమి అడిగి సరే నేను ఏమేమి అడిగితే అది తీసేయాల. నేను తాగేదాని గురించి వాడి గురించి కాదు. ఏమిరా ఓ చుక్క కింద పోయినా నువ్వు ఏం చెప్తే అదేరా అడుగు అని ఇప్పుడే మళ్ళీ మాట తప్పేస్తాడు వాడు. ఎప్పుడు తప్పన్నమాట కొలత పెట్టుకోవాలి కరెక్ట్గా. డీజిల్ రివర్స్ వస్తుందంట్రా. రివర్స్ వస్తుందా? అయిపోయినా పెట్టుకొని అయిపోయాను. రైట్ మనోడు లాక్ అయితే సెట్ చేసినాడు. ఎవరు నా బకెట్ కావాలంటే మన బండ్లో నుంచి తీసుకోవచ్చు. స్టెప్నీ టైర్ అయితే మార్చేసినాము. టైర్లకు అంతా మొత్తం గ్రీజ్ అంతా చెక్ చేయించేసినాము పంచర్ షాప్లో.